ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మరి ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు సంగతి చూసుకున్నా, చదువుకోవడానికి వెళ్ళాలనుకునే వాళ్ళు, స్టూడెంట్స్ పరంగా చూసుకున్నా, మరి బాధ్యతలు చేపట్టాక మన భారతీయులకు వచ్చినటువంటి కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, జాబ్స్ ఉంటాయంటారా? అయితే ఇక్కడ మనం ఫస్ట్ చాలాసార్లు భయపడేది ఏంటంటే ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఫస్ట్ ప్రశ్న. ఎస్. చదువుకోవడానికి అయితే వెళ్ళండి. మీకు వీసా వచ్చిందంటే చక్కగా వెళ్ళండి. ఎందుకు? మీకు వీసా వచ్చిందంటే వాళ్ళు ఏమో వెంటనే గెంటేయలేరు. మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి చదువుకుంటారు. చదువుకున్న తర్వాత దాని తాలూకా కంటిన్యూషన్గా ఓపీటీ ఉంటాయి, సిపిటీ ఓపీటీలు ఉంటాయి, అవి చేసుకుంటారు. ఓకే, అక్కడ దాకా కథ అయితే చాలు, ఏం ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి దీని ద్వారా మీరు ఉద్యోగం తెచ్చుకొని అక్కడ సెటిల్ అయ్యి ఒక సిటిజన్గా మారదాము, లేకపోతే గ్రీన్ కార్డ్ తెచ్చుకుందాం అనుకుంటే మాత్రం, అంటే సినిమా ఫస్ట్ పార్ట్ తీసేస్తే ఓకే, మీరు సీక్వెల్ ప్రీక్వెల్ ఇవన్నీ చేద్దాం అనుకున్నారు అనుకోండి, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అయితే కొంచెం ఆగండి. ఇప్పుడు ఎందుకయ్యా అంటే ఇక్కడ చాలా పరిస్థితి కొంచెం అనిశ్చితత చాలా ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఆయన మొన్న ఒక సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిలో చాలా పెద్ద షాక్. ఏంటి? బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాని మీద చాలా పెద్ద షాక్ వచ్చింది. దానివల్ల ఏంటంటే వెంటనే మనం ఏమీ నిర్ణయం తీసుకోలేము. కాబట్టి అలాంటి బెనిఫిట్ కోసం మీరు వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఆగాలి. చదువుకోవడానికి కోసం అయితే వెళ్ళొచ్చు, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. పర్మనెంట్ గా ఉందామని ఆలోచనతో వెళ్ళకూడదు. వెళ్ళకూడదని కాదు, అది అవుతుందో లేదో తెలియదు కాబట్టి మళ్ళీ తర్వాత డిసప్పాయింట్ అవ్వడితే అది మీ ప్రాబ్లం. టెంపరీ అయితే ఓకే. అది అంటే ప్రస్తుతానికి ఇది ఎలా చెప్పచ్చు అంటే, ప్రొడ్యూసరు మీకు ఫస్ట్ పార్టీకే ఫైనాన్స్ ఇచ్చాడు, 2, 3, 4 పార్టీలకి ఫైనాన్స్ లేదు, తీయొద్దు. అది దాని గురించి ఎక్కువ ఊహించేసుకుని కథ రాసేసుకుని వాళ్ళందరికీ అడ్వాన్స్లు ఇచ్చేసి వెయిట్ చేయొద్దు. ఎందుకంటే చెప్పలేం. అది ప్రస్తుతానికి అంటే బాగా జనాలకి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇలా ఉంటుంది. మరి వాట్ అబౌట్ జాబ్స్ సార్? మరి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయా? అసలు ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఆర్థిక మాంద్యం ఉందండి, ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి. ఇది సరిపోదనంటూ ఏ తాలూకు ప్రభావం ఇంకా మనం చూడట్లేదు. అది మొదలైన తర్వాత ఎలా ఉంటుందంటే, ఒక్క ఉదాహరణ ఇస్తాం మీకు చక్కగా అర్థమైపోవడానికి, అంటే మన వ్యూవర్స్కి టెక్నాలజీ తగ్గ పవర్ అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. 1998లో అనుకుంటా స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్, ఆయన వైఫై ఎనేబుల్డ్ ల్యాప్టాప్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపించడానికి ఒక ఎగ్జిక్యూషన్, ఒక పర్టికులర్ వాళ్ళ టెక్నాలజీ ఇవి ఉంటాయి కదా ఈవెంట్స్లో చూపించాడు, ప్రజెంట్ చేసి. మైండ్ బ్లోయింగ్ అది. అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్ అది. ఇప్పుడు వైఫై ఎనేబుల్ అవ్వని డివైస్ ఏదో చెప్పండి నాకు. ఓకే, సో 26 ఏళ్లలో ప్రపంచం మొత్తం మీద అయ్యే ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వైఫై ఎనేబుల్డ్ ఉన్నాయి. అంతే కదండి. ఒక టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా వెళ్ళడం అనేది చాలా నార్మల్. అందున ఆ టెక్నాలజీ వల్ల బిజినెస్లకు లాభాలు ఉన్నాయంటే అది ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అలాంటిది. ఇప్పుడు అది ప్రతి ఏరియాలోకి వెళ్తోంది. వెళ్ళడం వల్ల ఏంటంటే ప్రతి ఏరియాలో ఒక పని జరగాల్సిన టైం లైన్స్ స్క్వీజ్ అయిపోతున్నాయి, కావాల్సిన రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. అంటే ఒకవేళ 10 మంది కావాలంటే ఇప్పుడు 4 చాలన్నట్టుగా. కాబట్టి న్యాచురల్లీ కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, పాత ఉద్యోగాలు బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టి జాబ్ క్రియేషన్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు. దానికి తోడు వాళ్ళు ఆల్రెడీ ఆర్థిక మాంద్యంలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే జాబ్స్ తక్కువగానే ఉన్నాయి. చాలామంది ఎంఎస్లు కంప్లీట్ చేసుకుని ఓపీటీ ఎక్స్టెన్షన్లు పెట్టించుకుని చాలా ట్రై చేస్తున్నారు, అక్కడే వెయిట్ చేస్తున్నారు ఎప్పటికైనా వస్తాయని. కానీ కొంచెం కష్టంగా ఉంది, ఇదైతే వాస్తవం. ఈ అడ్మినిస్ట్రేషన్ దృష్టి ఎలా ఉంటుందనేది ఒకసారి ఆలోచించుకుంటే, మనం అనుకున్నాం లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు, ఇంకా అధ్యక్ష ఇవి ఎన్నికలు జరగాలి, జరిగిన తర్వాత ఎవరు వస్తారో అన్న దాన్ని బట్టి కంపెనీలు నిర్ణయించుకుంటాయి మేము ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది. సో ఇప్పుడు తెలిసిపోయింది, ట్రంప్
గెలిచేశాడు, ట్రంప్ అధికారంలోకి కూడా వచ్చేసాడు. ఈయన ఎలాంటి వాడయ్యా, బిజినెస్ని బాగా డెవలప్ చేయాలని కోరుకునే మనిషే, ఎక్కువగా అమెరికాలోని మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలని కోరుకునే మనిషే. కాబట్టి ఆయన జాబ్ క్రియేటరే. యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఈజ్ అ జాబ్ క్రియేటర్. అదే పనిలో ఎలాన్ మస్క్ని ఆయన అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకున్నాడు, ఆయన జాబ్ క్రియేటరే. కాబట్టి వీళ్ళు చెప్తే చేసే రకాలు, శశబిషలు ఉండవు. ఒకటి. రెండోది ఏంటంటే బిజినెస్ డెవలప్ అయితేనే ఎకానమీ డెవలప్ అవుతుందని చాలా ప్రగాఢంగా విశ్వసించేవాళ్ళు వీళ్ళు. కాబట్టి జాబ్ క్రియేషన్ అనేది వీళ్ళకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట, వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. కాబట్టి జాబ్ క్రియేషన్లో భాగంగా ఏమైనా కొత్త ఉద్యోగాలు రావచ్చు, వీళ్ళు దాన్ని సపోర్ట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ట్రంప్ అంటున్నాడు కదా సార్, స్మార్ట్ గైస్ కావాలి నాకు, టాలెంట్ ఉన్న వాళ్ళకే నేను ఇప్పుడు ఎంట్రీ ఇస్తాను, వాళ్ళకే H1B వీసా కూడా అలొకేట్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు, ఎందుకంటే టాలెంట్స్ ఉంటే వాళ్ళు ఇంకొంతమందిని ట్రైన్ అప్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అమెరికా యొక్క ఆర్థికాభివృద్ధి కూడా బిజినెస్ వీళ్ళ యొక్క దాని మీద టాలెంట్ ఉంటేనే మాది కూడా డెవలప్ అవుతుందని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అంటే ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవాలని ఆలోచన నుంచి బయట రావాలి అని అంటారా? అంటే మనం H1B తలకు ముఖ్య ఉద్దేశం ఆలోచించాలి. అసలు H1B అనేది ఎందుకు పెట్టారు? ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ పీపుల్, వాళ్ళకి ఎవరైతే పనికొస్తారో వాళ్ళకి యాజ్ దాన్ని ఏమంటారు ఎక్స్టెన్షన్ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. అయ్యా రండి మా దగ్గర పని చేయండి, మీ టాలెంట్ మా దేశానికి చాలా అవసరం. కాబట్టి దాన్ని ఏ రకంగా పరిగణించాలి, ఎలాగ వాళ్ళ టాలెంట్ని దాని అంటారు మెజర్ చేయాలి అంటే, ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టుగా వాళ్ళు బహుశా పెడితే ఎక్స్ అమౌంట్ ఆఫ్ శాలరీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళనే H1Bలకి అర్హులుగా చేస్తాం అనొచ్చు. మీరు ఇప్పుడు అన్నారు చూడండి, ఎలాగ మారబోతుందంటే అదొక ఆప్షన్ ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరు పడితే వాళ్ళు H1Bలకి అర్హత పొందరు. అర్థమైంది కదా. అదేవిధంగా వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయొచ్చు. అది డిఫెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా స్పెసిఫిక్ రంగాల్లో వాళ్ళు దృష్టి పెట్టి ఈ రంగాలు మాకు బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రంగాల్లో ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ పీపుల్ని నేను తీసుకుందాం అనుకుంటున్నాను, వాళ్ళకు ప్రయారిటీ ఉంటుంది అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక క్లియర్ విషయం అర్థమైపోయింది, ఈ 4 ఏళ్లే ఉంది బై, ఏం చేయాలని 4 ఏళ్ళ మనం చేసేయాలి. కాబట్టి ఇంక ఇందులో అనుమానాలు లేవు. అర్థమైందండి. అందుకు చేసేది చాలా స్పీడ్గా చేస్తారు, అనుకున్న విషయాన్ని చాలా క్లియర్గా వాళ్ళు కమ్యూనికేట్ చేసేస్తున్నారు. కాబట్టి వాళ్ళు జాబ్ క్రియేషన్కే ఉన్నారు తప్ప ఏదో పాపులిజం ఇలాంటివేం లేవు. గవర్నమెంట్ జాబులు చాలా పోతాయి, అది క్లియర్గా ఉంది. కానీ ప్రైవేట్ జాబ్స్ చాలా క్రియేట్ అయ్యే అవకాశం అయితే చాలా క్లియర్గా వాళ్ళ ఉద్దేశం అయితే మాటల్లో కానీ వాళ్ళు చేసే పనుల్లో కానీ అది కనబడుతుంది. కాబట్టి కొంచెం పాజిటివ్ అవుతుందని అనుకోవచ్చు మనం. మన వాళ్ళు కూడా చాలా మంది సార్ టాలెంట్స్ ఏం లేకుండా ఏదో అంటే ఫ్యాషన్ కోసము, ప్రెస్టేజ్ కోసము అక్కడికి వెళ్ళిపోవాలి, అమెరికాలో ఉండాలని కూడా వెళ్తున్నారని అనుకోవచ్చు అంటారా? వెళ్తున్నా, ఎందుకు వెళ్ళట్లేదు, చక్కగా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదివేదానికంటే దాన్ని ఏమంటారు పార్ట్ టైం చేసుకుంటూ అక్కడ ఎలాగోలాగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏంటంటే అలాగా చేయడం వల్ల ఇప్పుడు ఆ H1B అనేది కొంచెం కష్టతరం అవుతుంటుంది. అది చూడాలి సార్ మరి ఇవన్నీ కూడా మరి ఎలా అమల్లోకి వస్తాయో. అంటే ఒకటి దాన్ని ఏమంటారంటే మనం ఎక్కువ కాలం వేచి ఉండక్కర్లేదు. ఇంకా వీళ్ళవి ఏవైనా విధి విధానాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయి, డెసిషన్స్ ఏదైనా చూసుకుందాం చల్ అని. కాబట్టి దానివల్ల అయితే హిట్ లేదా ఫట్, ఇంక ఇందులో మధ్యలో ఏమి ఉండదు, ఏది ఉండదు, ల్యాగ్ చేయడం ఏం లేదు, ఇంకా ల్యాగ్ ఏం లేదు అసలు. ఈ 4 years లో ట్రంప్ ఏమనుకున్నాడు అది చేసేయాలి. అట్లీస్ట్ ఫస్ట్ 6 months చాలా స్పీడ్ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడైనా అలానే జరుగుతుంది. ముందు 6 నెలల్లో వాళ్ళు అనుకున్నవన్నీ దడ చేసేస్తారు. ఆ తర్వాత వాటికి వచ్చే దాని అంటారు రెస్పాన్సెస్ కానీ, లేకపోతే బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ కానీ, లేకపోతే లీగల్ హర్డిల్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు దాటుకుంటూ వాళ్ళు అనుకున్నవి చేయడానికి పడుతూ ఉంటుంది. అప్పుడు స్లో డౌన్ అవుతుంది. కానీ దాని తాలూకు ఇంపాక్ట్ అయితే మనం పడాల్సిందే, దెబ్బ పడిపోతుంది, అదైతే ఖాయం. థ్యాంక్ యూ. ఓకేనమ్మా.